సుచిత గారు, ఆయుర్వేదంలో కూడా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తున్న అవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా లీచ్ థెరపీ అనేది మేము కొత్తగా వింటున్నాం. అసలు అదంటే ఏంటి? యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ సర్జరీ వచ్చేసి సుశ్రుత. సో నార్మల్గా ఏంటంటే మన సుశ్రుత సంహిత చూసుకున్నట్లయితే ఏవైతే మనకి ట్రీట్మెంట్స్ అని చెప్పారో, అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మెడికల్ సపోర్ట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో మెడికల్లీ ట్రీటెడ్ డిసీజెస్ ఉంటుంది, ఇంకొకటి సర్జికల్లీ ట్రీటెడ్ డిసీజెస్ ఉంటాయి. సో సర్జికల్లీ ట్రీటెడ్ డిసీజెస్లో మనకి ఆయుర్వేదంలో రెండు రకాలన్నమాట. దాంట్లో కూడా అంటే ఒకటేమో విత్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకొకటి వితౌట్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీ కెన్ ట్రీట్ ద సర్జికల్లీ ట్రీటెడ్ డిసీజెస్ అనమాట. వితౌట్ ఇన్స్ట్రుమెంట్తో సర్జికల్ ఎలా చేస్తారు? నార్మల్గా ఏంటి అని అంటే సర్జికల్గా ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి బ్లేడ్స్, కత్తెరలు ఇలాంటివన్నీ వాడి లోపట ఏమన్నా కంతులు లాంటివి ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ఉన్నప్పుడు వాటిని మనం తీయడానికి అవుతుంది. బ్యాడ్ బ్లడ్ ఉన్నా అలాంటివి తీయడానికి అవుతుంది. బట్ ఆయుర్వేదిక్లో ఏంటి అంటే జలూకావచరణ అని ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే ఎటువంటి ఘాటు లేకుండా అండ్ ఈవెన్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చేరలేని ప్లేస్కి అండ్ చేరలేని అటువంటి సన్నటి మైన్యూట్ బ్లడ్ వెజల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్లో కూడా మనం ఈ లీచ్ అనేటిని వాడతామన్నమాట. అక్కడున్న ప్యాథాలజీని ట్రీట్ చేయడానికి, మంచిగా చేయడానికి. సో జలూకావచరణ అని దీన్ని అంటారు ఆయుర్వేదిక్ పద్ధతిలో. జలగా అంటే జలూకా అన్నమాట. సో దాన్ని జలూకావచరణం అంటారు. అంటే లీచ్ని పెట్టి ఆ ప్లేస్లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ని తీసివేసి అక్కడున్న పెథాలజీ, అక్కడున్న డిసీజ్ దాన్ని మనం తీయగలుగుతాం అన్నమాట. అంటే జలగతోటి ట్రీట్మెంట్ చేస్తారు. జలగతో ట్రీట్మెంట్ చేయడాన్ని జలూకావచరణ అంటారు. పెయిన్ ఏముంటుందా మేడం దాంతో? నార్మల్గా ఏంటంటే జలగ యొక్క సెలైవాలు అంటే లాలాజలంలో చాలా రకాలటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఎంజైమ్ ఎనస్థెటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఎప్పుడైతే అది మన బాడీని పట్టుకుంటుందో సో అది ఆ ఎంజైమ్ని స్రవిస్తూ మన బాడీలోకి లోపలికి మెల్లిమెల్లిగా పంప్ చేస్తూ అది బ్యాడ్ బ్లడ్ని సక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు తెలియకుండా ఆ పార్ట్ అంతా నంబ్ అయిపోతూ బ్యాడ్ బ్లడ్ అనేది అది తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి పెయిన్ అనేది ఎక్కువగా ఉండదు. జస్ట్ చిన్న చీమ కరిచినట్టుగా చిన్నగా ఉంటుంది జస్ట్ పెట్టినప్పుడు అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్తో ఏ సమస్యల్ని మనం అంటే ట్రీట్ చేయవచ్చు అంటారు? నార్మల్గా ఏంటి అంటే జలూకావచరణ రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనం ఎక్కువగా ట్రీట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఎవరైతే సుకుమారులు, చిన్నపిల్లలు అండ్ చాలా భయపడే వాళ్ళు అండ్ అలాంటి వ్యక్తులకి మనం ఈ జలగని ఈజీగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండ్ అది చూడడానికి కూడా ఎవరు అంత ఎక్కువగా భయపడరు. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే రక్తానికి సంబంధించిన డిసీజెస్ అని నేను చెప్పాను కదా. సో దాంట్లో చూసుకున్నట్లయితే మనము పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్లో ఉండే ప్రాబ్లమ్స్లో వాటిలో లైక్ వ్యారికోజ్ వెయిన్స్, వ్యారికోజ్ అల్సర్స్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అండ్ ఈవెన్ బ్రెయిన్ డెడ్లో సర్క్యులేషన్ సరిగా లేని ప్రాబ్లమ్స్ ఉన్న వాటిలలో అండ్ డయాబెటిక్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో అయితే డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా అండ్ చలేజియా అండ్ కంటికి వచ్చే కురుపు, దాంట్లో ఇంకా కంటికి సంబంధించి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు అలాంటి రకాల్లో కూడా మనం ఈ లీచ్ థెరపీ వాడతాము. ముక్కుకు సంబంధించినట్టయితే సైనసైటిస్, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉన్న వాటిలో కూడా ఈ జలగని వాడతాం. అండ్ చెవుడు అండ్ మాటలు రాని వాళ్ళలో కూడా నార్మల్గా కొంతమందికి ఏంటంటే సడన్గా మిడిల్ ఏజ్లో ఈ నర్వ్స్ యొక్క వీక్నెస్ వల్ల వాటిలలో కూడా చెవుడు అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ఈ లీచ్ను ఉపయోగించి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ చెవుడు అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఈవెన్ కార్డియాక్ బ్లాక్స్ ఉన్నప్పుడు గుండెకి సంబంధించిన వాటిలో కూడా మనం వాడతాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.